అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలోని బోగస్ పెన్షన్ల ఏరివేత అనేది కొద్దిగా బ్రేక్ ఇవ్వండి, నిలుపుదల చేయండి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దాని మీద కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వండి అని చెప్పింది. ఆ బ్రేక్ అనేది ఎన్ని రోజులు కూడా లేదు, కొద్దిగానే ఇచ్చారు. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఎవరైతే తప్పుడు ధృవపత్రాలు అంటే సదరన్ సర్టిఫికేట్లో తప్పుగా నమోదు చేయించుకొని ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ అండి. ఎందుకంటే అది సడన్గా 3,000 ఉన్న పెన్షను 6,000 అంటే డబుల్ అయింది కాబట్టి ఆ విధంగా అనర్హులు ఎక్కువ మందిగా తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది అవుతుందని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో వీళ్ళలో ఎవరైతే బోగస్ లేదా ఫేక్ సర్టిఫికేట్ మీద పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే కొంచెం కంగారుగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు తీసేస్తారని కూడా భయం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే, రాష్ట్రంలోని వచ్చే నెల జనవరి 3 నుంచి క్షేత్రస్థాయిలో, అంటే ఇంతవరకు అధికారి వచ్చి మామూలు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వచ్చి చెక్ చేసుకొని, మీ సచివాలయం నుంచి ఎవరో ఒక అధికారి వచ్చి చెక్ చేసుకొని 6 స్టెప్ వెరిఫికేషన్ మీద ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు దానికి అదనంగా ఒకటి కూడా జోడించారండి. ఏంటండి, వైద్యులు కూడా మీ యొక్క ప్రాంతానికి వచ్చి చెక్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ చూసుకొని వీళ్ళు ఎలిజిబులా లేదని కూడా వైద్యులు కూడా మీ దగ్గరికి వస్తున్నారు. సో ఇది ఒక ఊహించిన పరిణామం. మెయిన్గా ఏంటంటే, ఫస్ట్ 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి మాత్రం వీళ్ళు అనేది వైద్య బృందం అనేది అక్కడికి వచ్చి తనిఖీ చేస్తారు. ఓకేనండి, వైద్య బృందం అక్కడికి వచ్చి తనిఖీ చేస్తారు ఇప్పుడు జనవరి 3 నుంచి. సో వీటికి తరువాత ఈ ఈ 15,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఏంటంటే, దగ్గర 15,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు దగ్గర 20 నుంచి 25,000 మధ్యలో ఉన్నారని చెప్తున్నారు. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వీళ్ళకి మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ జారీ చేయాలా లేదా వైద్య పరీక్షలు చేయించాలా అనే దాని మీద కూడా ఫుల్ క్లారిటీతో ఒక నిర్దేశమైన ప్రణాళికతో ప్రభుత్వం అనేది సిద్ధం కాబోతుంది. ఈ యొక్క ప్రకటన అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే పేపర్ ద్వారా వచ్చింది. ఇది సర్క్యులర్ కానీ జియో కానీ కూడా త్వరలో వెలువడుతుంది. పూర్తి సమాచారం వివరిస్తాను. ప్రస్తుతానికైతే ఒక అవుట్లైన్ ఏంటంటే, 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి డాక్టర్లే మీ దగ్గరకు వచ్చి వీల్ చైర్లో ఉన్నారా, మంచానికి పరిమితం అయ్యారు, ఇవన్నీ చెక్ చేసుకొని దాన్ని రిఫర్ చేస్తారు. ఓకేనండి. తరువాత 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా చెక్ చేసుకొని వాళ్ళకి డాక్టర్లు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలా లేదా ఏంటంటే కూడా చెక్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే, ఎక్కువగా తీసుకున్నది లోకోమోటివ్ ఆర్థోపెడిక్ సెక్షన్లోనే దగ్గర 65,000 వరకు పెన్షన్ తీసుకుంటున్నారు. ఓకేనండి, దగ్గర అంత ఫిగర్లో ఉన్న పెన్షన్ తీసుకుంటున్నారు. మిగతావి రకరకాల వ్యక్తులు తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువ బోగస్ తీసుకున్న వారిని మాత్రం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పారు. వీళ్ళలో ఎవరైతే తీసుకున్నారో దానికి తగిన అధికారులు కానీ డాక్టర్లకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఈ ప్రాసెస్లోని ఇంకొక అనూహ్యకరమైన వార్త ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్ దగ్గర ఈ జనవరి నుంచి మే వరకు పడుతుంది. ఇంచుమించు ఒక 6 నెలలు, ఒక 5 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు 5 నెలల ప్రాసెస్లో ఎవరైనా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా, సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేయాలనుకున్నా, కొత్తగా స్లాట్ బుక్ చేయాలనుకున్నా, సదరన్ క్యాంపులు నిర్వహించాలనుకున్నా, ఇవన్నీ కూడా తాత్కాలికంగా తాత్కాలికంగా ఆపుదల చేశారు. ఓకేనండి. ఈ యొక్క ప్రాసెస్ వెరిఫికేషన్లోనే ఈ యొక్క నిర్ణయం మాత్రం కొద్దిగా చూడాల్సింది. ఇప్పటి నుంచి మే, జూన్, జూలై వరకు, మే, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఎప్పుడు త్వరగా అయిపోతే అప్పటి వరకు అంతవరకు కూడా సదరన్ క్యాంపులు కానీ సదరన్ సర్టిఫికేట్లు జారీ కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సో ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి. అలాగే ఎవరైతే పక్కాగా మాకు అంగవైకల్యం ఉంది, మీ మంచానికి పరిమితం అని పెన్షన్ తీసుకున్నవారు కానీ ఎటువంటి భయానికి కూడా గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంది, మీకు ఆ యొక్క డిసీజ్తో మీరు బాధపడుతున్నారు అని ఎవరు వచ్చినా సరే, వైద్యులు కాదు ఎవరు వచ్చినా సరే, మీకు ఒక క్లారిటీగా మీకుంటే మాత్రం మీకు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు బోగస్ ద్వారా తీసుకోవడం కానీ లేదంటే దళారుల ద్వారా తీసుకోవడం కానీ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే అంత క్షేత్రస్థాయిలో అంటే చాలా వివరంగా మొన్నటి వరకు ఏంటంటే జస్ట్ అధికారులు వచ్చి పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ వీళ్ళు కానీ వచ్చి సెర్ప్ డిపార్ట్మెంట్ వరకే వచ్చి ఎంక్వైరీ చేసుకునేది. ఇప్పుడు ఏంటంటే వైద్య శాఖ డిపార్ట్మెంట్ కూడా మెర్జ్ అయ్యి ఎలా వెరిఫై చేయాలి, ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకొని మరీ వెరిఫై చేస్తున్నారు. సో అందుకు ఎందుకంటే ఆ 3,000 పెన్షన్ ఒకసారిగా 6,000 ఏంటంటే డబుల్ అయింది. సో ఆ విధంగా ఏంటంటే లబ్ధి పొందే వాళ్ళకే చాలా ప్లస్ పాయింట్, కానీ అనర్హులుగా లబ్ధి పొందే వాళ్ళకి మాత్రం అది రాష్ట్రానికి మైనస్ పాయింట్. ఎందుకంటే ఖజానా నుంచి డబ్బులు అనేది
ఊరికనే అంటే వృధాగా పోతున్నట్టు అవుతుందన్నమాట. సో, దాని బదులు ఇంకొక ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వచ్చు. ఇంకొకరికి కూడా పెన్షన్ ఇవ్వచ్చు. ఆ విధంగా కూడా గవర్నమెంట్ చూసుకొని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని నెక్స్ట్ సదరన్ సర్టిఫికేట్లు ఏవి కూడా ప్రస్తుతానికి ఇవ్వద్దు, తాత్కాలికంగా నిలిపివేయండి అని కూడా చెప్తూ ఒక ప్రకటనలు జారీ చేశారు. వీటి మీద కూడా ఒక సర్క్యులర్ కానీ మెమోస్ కానీ వస్తాయి. దాని గురించి మనం ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.